హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ చెప్పారండి. మనకు ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యంగా ఈ పథకాల మీద సంతకం చేయబోతున్నట్లు సమాచారం అయితే వెల్లడించారు. సో అవి ఏమిటో, వాటికి సంబంధించిన అర్హతలు ఏమేమి కలిగి ఉండాలి, అవి ఏ తేదీల నుంచి అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయి, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. ఓకేనా? కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము. సో మనకు ఏపీ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకు ఈ నెల 12వ తారీఖున అయితే ముఖ్యంగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముచ్చటగా 3 సంతకాలు అయితే చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం అనంతరం. తొలి సంతకం వచ్చి మెగా డిఎస్సి మీద అయితే ఉండబోతుంది. సో రెండవ సంతకం వచ్చి మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అయితే ఉండబోతుంది. సో మూడవ సంతకం వచ్చి మనకు ఈ యొక్క పెన్షన్ పెంపుపై అయితే ఉండబోతుంది. ఇకపోతే అదేవిధంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణము, సో నెక్స్ట్ అదేవిధంగా మనకు వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా మనకు ప్రమాణ స్వీకారం అనంతరం అయితే వీటి మీద అయితే సంతకాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలకు మనకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అయితే మనకు వెంటనే అయితే అమల్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ 2 రాష్ట్రాల్లో అయితే మనకు ఈ యొక్క పథకం అనేటువంటిది అమల్లో ఉంది. కాబట్టి మహిళలందరికీ కూడా ఈ యొక్క ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వెంటనే అయితే అమల్లోకి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మనకు ఈ యొక్క ఉచిత ఆర్టీసీ బస్సు పథకానికి సంబంధించి అయితే కొన్ని అర్హతలు అయితే ఉండాలన్నమాట. సో ముందుగా ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాల నుండి అయితే ఉండాలి కంపల్సరీగా. సో ఇక దాని తర్వాత వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసితులై ఉండాలి. సో అదేవిధంగా మనకు ఈ యొక్క రేషన్ కార్డు అయితే కంపల్సరీ అయితే కలిగి ఉండాలి. ఆ యొక్క రేషన్ కార్డు అనేటువంటిది లేకుంటే మీకు ప్రయాణం చేసేదానికైతే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే మీకు ఆ రేషన్ కార్డ్ మీద బేస్ చేసుకొని అయితే ఈ అవకాశం అయితే కల్పిస్తారు. ఓకేనా? ప్రతి ఒక్కరు రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ అయితే కలిగి ఉండాలి. సో ఈ అర్హతలు అయితే కలిగి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం అనేటువంటిది అయితే చేసుకోవచ్చు. సో ముందు వీటి మీద మనకు ఎటువంటి అప్డేట్ వచ్చినా, అంటే డేట్లు ఏమన్నా ఫిక్స్ చేసినా కూడా మన ఛానల్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు అందరికీ కూడా. ఓకేనా? ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కదా. సో ఇక రేషన్ కార్డులు కూడా మనకు కొత్తవి అనేటువంటిది అయితే పంపిణీ చేయబోతున్నారు. అయితే మనకు ఈ యొక్క రేషన్ కార్డ్స్ అనేటువంటి వాటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అయితే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు అనుకొని చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క రేషన్ కార్డ్ మీద బేస్ చేసుకుని ఎన్ని పథకాల నిధులు అనేటువంటివి అయితే విడుదల చేయవలసి అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎంత త్వరగా అయితే వీలైతే అంత త్వరగా అయితే అందజేస్తారు. ఓకేనా? సో వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే ఒక చిన్న కామెంట్ చేయండి. వీటిలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి పథకాలకు సంబంధించి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.